ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. దేవుడు మానవును సృష్టించినప్పుడు తన పోలిక చేత తన స్వరూపంలో నిర్మించుకున్నాడు. దేవుడు మానవుని తాను సృష్టించిన సృష్టి అంతటి మీద రాయబారిగాను ఒక అధికారిగాను నిర్మించాడు. ఈ విధంగా దేవుడు ఈ సృష్టి అంతటి మీద దేవుని ప్రతినిధిగా చేశాడు మానవుణ్ణి. ఆ సమయంలో మానవుడు ఈ లోకమునకు ఉప్పు వలె ఉన్నాడు. అయితే మానవుడు తాను చేసిన పాపము కారణంగా దేవుడు తనకు అనుగ్రహించిన మహిమను కోల్పోయి పాపి అయ్యాడు. సృష్టి మీద దేవుడు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. ఉప్పు తనలో ఉన్న సారము కోల్పోయిన తర్వాత దేనికి పనికి రాకుండా పోయిన విధంగా మానవుడు కూడా పాపము కారణం చేత తనలో ఉన్న దైవత్వమును, దేవుని మహిమను కోల్పోవడం జరిగింది. మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి పొందుకోవాలని తాను అనేక విధాలుగా సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ విఫలమవుతూనే ఉన్నాడు. మానవుల్లో ఉన్న పాప స్వభావాన్ని బట్టి మానవులందరి పక్షముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించాడు. మానవులందరినీ వారి పాప నిజం నుండి రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలి అయ్యాడు. ప్రభువైన యేసునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు, పాపక్షమాపణ పొందుతారు. ఉప్పు వలె వారు కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుకుంటారు. అటువంటి మానవుని జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యముల ద్వారా వీరు నిజముగా దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అని ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా తెలుసుకుంటారు. మీరు కూడా ఆ విధంగా సారము కలిగి దేవుని పక్షముగా జీవించాలనుకుంటున్నారా?